బోర్డు ఉందా అక్కడ కనపడుతుంది? ఇది నీడ అంటే ఇస్తుంది ముక్క కదా, అది నీడ అక్కడ కనపడుతుంది కదా, కనిపెట్టింది అదిగో. చూడమ్మా, గుడ్ మార్నింగ్ సెకండ్ సిసి స్టూడెంట్స్. మనం వర్తక బిల్లులు, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనే చాప్టర్లో ఫస్ట్ మోడల్ చెప్పాను. ఎలాగా బిల్లు వాడి దగ్గర అట్టి పెట్టుకుని ఆదరణ అనాదరణ. ఆదరణ అంటే అర్థం హానర్, డబ్బులు కట్టడం, అంటే హీ పేస్ ద అమౌంట్ బిఫోర్ ద మెచ్యూర్ డేట్ అనమాట. డిజానర్ అంటే ఏంటి? కట్టకపోవడం, హీ డస్ నాట్ పే ద అమౌంట్. అందుకే నా రెండు మోడల్స్ కవర్ చేశాను. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేసుకోవడము. హెడ్డింగ్ పెట్టుకోండి, మోడల్ పేరు బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేసుకోవడము. ఇంగ్లీష్ మీడియం హెడ్డింగ్ పెట్టుకోండి, వెన్ బిల్ వాజ్ డిస్కౌంటెడ్, వెన్ బిల్ వాజ్ డిస్కౌంటెడ్ అట్ బ్యాంక్. తెలుగులో మోడల్ పేరు ఏంటి? బిల్లును బ్యాంకులో డిస్కౌంట్ చేసుకోవడం. ఇంగ్లీష్లో దాని పేరేంటి? వెన్ బిల్ వాజ్ డిస్కౌంటెడ్ బ్యాంక్. దీని అర్థం చెప్తున్నాను చూడండి. ఇప్పుడు సరుకు అమ్మినైనా సరుకు కొనుక్కున్న వాడి మీద బిల్లు రాస్తున్నాడు, అంటే సెల్లర్ పర్చేజర్ మీద బిల్లు రాస్తున్నాడు. మరి అమ్మిన వాడికి కూడా డబ్బులు అవసరం అవుతాయి కదా. నమ్మకం కోసం ఏం రాశాడు? కొనుక్కున్నవాడు బిల్లు రాసిచ్చాడు. ఈ 3 నెలలు 4 నెలల లోపులుగా అమ్మిన వాడికి అనేక నెసెసిటీస్ ఉంటాయి. ఇంగ్లీష్లో సామెత చెప్తారు, నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని. అవునా కాదా? వాడికి కూడా అవసరాలు ఉంటాయి కాబట్టి వాడు ఏం చేస్తాడు? బిల్లుని బ్యాంకులో తాకట్టు పెట్టుకుంటాడు. దాన్నే ఏమంటారు అంటే డిస్కౌంట్ అంటారు. అంటే ఒక వ్యక్తి రాసి ఇచ్చిన బిల్లుని బ్యాంకు కూడా ఏం చేస్తారు? డిస్కౌంట్ చేసుకుంటారు. అది 10,000 బిల్లు అనుకోండి, 500 మనం తగ్గించి తీసుకుంటాం. అంటే ఎంతకు తీసుకుంటాం అనమాట? 9,500 రూపాయలకి తీసేసుకుంటున్నాం మనం. అంతే కదా. బంగారం కూడా చూసుకోండి, 10,000 రూపాయలు బంగారం తాకట్టు పెడుతున్నాం. మనం 9,900 బ్యాంకులు ఇస్తారు, అది తెచ్చుకుని వస్తున్నాం. మళ్ళీ మనం బంగారం విడిపించుకుంటాం. అదనమాట బిల్లు బ్యాంకులో డిస్కౌంట్ చేసుకోవాలంటే అర్థం. లెక్క రాసుకున్నాం. జనవరి 1 2020 రవి ఏమని రాసుకుంటారు? రవి హరి అండి. జనవరి 1 2020 రవి 10,000 రూపాయల సరుకును అరువుపై హరికి అమ్మెను. అదే రోజున ఆ మొత్తమునకు అతనిపై 3 నెలల బిల్లు రాశాడు. గడువు తేదీలోగా అనగా ఫిబ్రవరి 1న రవి ఆ బిల్లును తన బ్యాంకు వద్ద 9,500 రూపాయలకు డిస్కౌంట్ చేసుకొనను. గడువు తేదీన హరి బిల్లుపై సొమ్ము చెల్లించినాడు. ఇద్దరి పుస్తకాలలో చిట్టాపద్దులు రాయండి. ఇంగ్లీష్ మీడియం రాసుకోండి బాబా. On 1st January 2020, Hari sold goods to, on 1st January 2020, Ravi రాసుకోండి. On 1st January 2020, Ravi sold goods to Hari for rupees 10,000. Full stop. On the same day, Ravi draws a 3 months bill on Hari. Okay na? On Hari. Before the due date, that means 1st February 2020, Ravi
discounted his bill at his bank for rupees 9,500 full stop. The bill was honored by Hari on the due date. Prepare necessary journal entries in the books of both the parties. తెలుగు మీడియంలో ఇంకొకసారి చూడండి లెక్క. జనవరి 1, 2020 రవి 10,000 రూపాయల సరుకును అరువుపై హరికి అమ్మెను. ఫుల్ స్టాప్. చెక్ చేసుకోండి లెక్క. అదే రోజున ఆ మొత్తమునకు రవి హరిపై 3 నెలల బిల్లు రాసెను. గడువు తేదీలోగా అనగా ఫిబ్రవరి 1, 2020 రవి ఆ బిల్లును తన బ్యాంకు వద్ద 9,500 రూపాయలకు డిస్కౌంట్ చేసుకున్నాడు. గడువు తేదీన హరి బిల్లును ఆదరించెను. ఇద్దరి పుస్తకాల్లో చిట్టపద్దులు రాయండి. చూడండి ఫస్ట్ బ్రాకెట్. ఇదే కనుక రవి పుస్తకాలు జనవరి 1, 2020 చూడండి ఏం చేసేటప్పుడు రవి అనే వ్యక్తి ఎవరికి సరికి అమ్మాడు? హరికి అమ్మాడు. కావాలి కదా మొత్తం. రవి అనేవాడు ఎవరికి అమ్మాడు? హరికి అమ్మాడు. అంటే ఏం రాయాలి రవి పుస్తకాల్లో? హరి అకౌంట్ డేటా టు సేల్స్. తెలుగు ఏంటి? హరి ఖాతా డేటా టు అమ్మకాలు. ఇక్కడ హరిని ఎందుకు డెబిట్ చేస్తున్నాం? అకార్డింగ్ టు పర్సనల్ అకౌంట్ ప్రిన్సిపల్, డెబిట్ ద రిసీవర్. Even the circumstances, Hari is receiving the utility from the firm, that's why Hari account should be debited. Next, sales. According to real account principle, debit what comes in, credit what goes out. Even the circumstances, sales is going out to the firm, that's why sales account should be created. తెలుగులో చెప్తే వ్యక్తిగత ఖాతా సూత్రం ప్రకారం సంస్థ ప్లేస్ వ్యక్తిని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. అందులో అంచేతను ఏం చేయాలి? హరిని డెబిట్ చేయాలి. వాస్తవిక ఖాతా ప్రకారం వెళ్ళిపోతున్న సరుకులు ఏం చేయాలి? మనం క్రెడిట్ చేయాలి. అంటే అమ్మకాలు ఏం చేయాలి? మనం క్రెడిట్ చేయాలి. అందువల్ల అమౌంట్ ఎంత? 10,000. నేరేషన్ అరువుపై సరుకు అమ్మినందున. ఇంగ్లీష్ మీడియంలో ఏం రాసుకోవాలంటే బి గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్. అర్థమైందా? మీరు హరి దాంట్లో ఏం రాసుకోవాలి చూడండి, క్లారిటీగా చూడండి. ఫస్ట్ హరి పుస్తకాల్లో ఏం రాయాలి? హరి ఖాతా డేటాతో అమ్మకాలను రాసుకోవాలి. ఇంగ్లీష్ మీడియం ఏం రాసుకోవాలి? హరి అకౌంట్ డేటాతో సేల్స్ అని రాసుకోవాలి. నేరేషన్ ఏం రాసుకోవాలి? అరువుపై సరుకు అమ్మినందున. అక్కడ రైటింగ్ అర్థమైపోతే మాట వినండి. అరువుపై సరుకు అమ్మినందున. ఇంగ్లీష్లో ఏంటి? బీయింగ్ సోల్డ్ గూడ్స్ ఆన్ క్రెడిట్. హరి పుస్తకాలు రాసుకోండి. ఎలా రాయాలి? జనవరి 1, 2020 ఏమని రాయాలి? మనం కొనుక్కున్నాం. కొనుక్కుంటే ఏం రాసుకోవాలి? పర్చేజెస్ అకౌంట్ డేటా టు మన దగ్గర ఎవరి దగ్గర తీసుకోవాలి? రవి. అమౌంట్ ఎంత? 10,000. తెలుగు ఏంటిది? పర్చేజెస్ ఏంటి రాసుకోవాలి? కొనుగోలు. అకౌంట్ డేటా టు ఎవరు తెచ్చుకున్నాం? రవి. అందువల్ల నేరేషన్ ఏంటి? అరువుపై సరుకు కొన్నాం. అరువుపై సరుకు కొన్నందున. ఓకేనా? ఇంగ్లీష్లో ఏంటి? బి గూడ్స్ పర్చేస్ ఆన్ క్రెడిట్. మీరు బుక్స్ తీసుకుని ఫస్ట్ పేజీలో ఏం రాసుకుంటారు? హరి మనం చూపించాను మీకు. రవి పుస్తకాలు రాసుకోండి. సెకండ్ పేజీలో హరి రాసుకోండి. ఇప్పుడు హరి పుస్తకాలు ఏం చెప్పాను? పర్చేజెస్. ఎందుకంటే డెబిట్ చేస్తున్నాను?
According to real account principle, debit what comes in, credit what goes out. Here in the circumstances, purchases are coming to the firm, that's why purchase account should be debited anamata. According to personal account principle, debit the receiver, credit the giver. Here in the circumstances, Ravi is giving the utility to the firm, that's why Ravi account should be created. తెలుగులో చెప్తే వాస్తవిక ఖాతా ప్రకారం సంస్థలోకి వచ్చే ఆస్తిని డెబిట్ చేయాలి. అంటే మనం కొనుక్కున్నాం కాబట్టి కొనుగోలు వస్తున్నాయి కాబట్టి డెబిట్ చేయాలి. వ్యక్తిగత ఖాతా సూత్ర ప్రకారం సంస్థకు ప్రయోజనం చేసిన వ్యక్తిని క్రియేట్ చేయాలి. అంటే రవిని ఏం చేయాలన్నమాట, క్రియేట్ చేయాలి. ఆ రెండింటికి నేరేషన్ అది. తర్వాత ఏం చేశాడు, రెండో చిట్టకు చూడండి, జనవరి 1, 2020 మళ్ళీ ఏం చేశాడు, నమ్మకం కోసం బిల్లు రాశాడు. అంటే ఏం రాసుకోవాలి దగ్గర, వసూలు బిల్లు ఏం రాయాలి, వసూలు బిల్లు. ఇంగ్లీష్ ఏమంటారు దీన్ని, బిల్స్ రిసీవబుల్ అంటారు. అకౌంట్ ఎంత 10,000 టు మన ఎవరి నుంచి వచ్చింది, అది అకౌంట్ ఎంత 10,000. ఇక్కడ చూడండి, వాస్తవిక ఖాతా ప్రకారం రియల్ అకౌంట్ ప్రకారం వచ్చిందని ఏం చేయాలి, డెబిట్ చేయాలి. అకార్డింగ్ టు రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ డెబిట్ వాట్ కమ్స్. సో వసూలు బిల్ అనేది ఏంటన్నమాట, అసెట్. బిజినెస్ అనేది అసెట్, వసూలు బిల్ అనేది ఆస్తి. వసూలు ప్రకారం ఏం చేయాలి, డెబిట్. సంస్థ ప్రయోజనం ఎవరైనా చేస్తున్నారు, హరి. వ్యక్తిగత ఖాతా సూత్ర ప్రకారం సంస్థ ప్రయోజనం చేసిన వ్యక్తి ఏం చేయాలి, క్రియేట్ చేయాలి. అంటే అకార్డింగ్ టు పర్సనల్ అకౌంట్ ప్రిన్సిపల్ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. Here in the circumstances, Hari is giving the utility to the firm, that's why account should be created. మ్యారేజ్ ఏంటి, ఎన్ని నెలల బిల్లు ఇది, అది బిల్లు రాసుకున్నాను. 3 నెలల బిల్లు వచ్చిందన్న, 3 నెలల బిల్లు వచ్చిందన్న. ఇంగ్లీష్ ఏంటంటే బీయింగ్ 3 months బిల్ రిసీవ్. ఇక్కడ చూడండి, ఇక్కడ వసూలు బిల్లు అన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాం, మనం యాక్సెప్ట్ చేస్తాం. అంటే జనవరి 1, 2020 ఏం రాసుకోవాలన్నమాట, ఏం రాయాలి, రవి అకౌంట్ అట టూ ఏంటన్నమాట, బిల్స్ పేడ్. అమౌంట్ ఎంత, 10,000 ఓకేనా. ఇక్కడ ఇంగ్లీష్ ఏంటి, తెలుగులో రవి ఖాతా డేటా టు బిల్స్ పేమెంట్ ఏం రాసుకోవాలి, చెల్లింపు బిల్లులు. అర్థమైందా, నేరేషన్ బీయింగ్ 3 months బిల్, 3 months బిల్ యాక్సెప్టెడ్. 3 నెలల బిల్లు అంగీకరించింది. ఇక్కడ మళ్ళీ చెప్తాం చూసుకోండి. ఇక్కడ దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, వ్యక్తిగత ఖాతా సూత్ర ప్రకారం సంస్థకు ప్రయోజనం పొందిన వ్యక్తి డెబిట్ చేయాలి. అంటే రవి ఏమవుతుందన్నమాట, ప్రయోజనం పొందుతున్నాడు. ఈజ్ రిసీవింగ్ ద యూటిలిటీ ఫ్రమ్ ద ఫర్మ్, దట్స్ ద రవి అకౌంట్ షుడ్ బి డెబిటెడ్. మనం బిల్స్ పేమెంట్ అంటే ఏంటన్నమాట, మన దగ్గర చెల్లిపోతుంది. వాస్తవిక ఖాతా ప్రకారం వెళ్ళిపోయింది, క్రెడిట్ చేయాలి. ఎక్కడ ఉంది రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఇక్కడ బిల్స్ పేమెంట్ వెళ్ళిపోతుంది అంటే క్రెడిట్ చేయాలి. అర్థమైందా, రెండు స్టెప్లు అర్థమైంది కదా. ఇక్కడ రైటింగ్ అర్థం అవ్వకపోతే రవి దాంట్లో మళ్ళీ చెప్తున్నాను చూసుకోండి. ఫస్ట్ స్టెప్ ఏంటి, హరి ఖాతా డేటా టు అమ్మకాలు. ఇంగ్లీష్ మీడియంలో హరి అకౌంట్ డేటా టు సేల్స్. నేరేషన్ ఏంటి, బీయింగ్ గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్. తెలుగులో అదుపుపై సరికమ్మినందున. హరి పుస్తకంలో రెండో చెట్ల ఏంటి, వసూలు బిల్లు మనకు వస్తుంది కాబట్టి డెబిట్ చేయాలి. వసూలు బిల్లు ఖాతా డేటా టు ఎవరి దగ్గర నుంచి వచ్చింది, హరి దగ్గర నుంచి, టు హరి. నేరేషన్ రాసుకోవాలి, 3 నెలల బిల్లు వచ్చినందున. రైటింగ్ అర్థం అవ్వకపోతే చెప్తున్నాను, బీయింగ్ 3 months బిల్ రిసీవ్డ్. అక్కడ హరి దాంట్లో చెప్తున్నాను చూడండి, పర్చేజెస్ కొనుగోలు ఖాతా డేటా టు రవి పేరు అనమాట. నేరేషన్ రూపాయి సరుక్కున్నాను. రెండో చిట్టపతి ఏంటి, రవి ఖాతా డేటా టు చెల్లింపు బిల్లు. రవి ఖాతా డేటా టు చెల్లింపు బిల్లు. ఇంగ్లీష్లో రవి అకౌంట్ డేటా టు బిల్స్ పేబుల్. నేరేషన్ ఏంటి, 3 నెలల బిల్లు అంగీకరించినందున, బీయింగ్ 3 months బిల్ యాక్సెప్టెడ్. ఇప్పుడు ఏం చేశాడు, ఈ రవి అనే ఆయన సరుకు అమ్మాడు, బిల్ రాశాడు. కానీ వాడికి అవసరం వస్తుంది కదా, వచ్చింది. ఆ బిల్లు ఏం చేశాడు, 10,000 రూపాయల బిల్లుని 500 రూపాయలు తగ్గించేసి 9,500 రూపాయలకి బ్యాంకులో తీసేసుకున్నాడు. దానికి చిట్టపతి రాయాలి. ఎప్పుడు జరిగింది ఇది, ఫిబ్రవరి 1, 2020 జరిగింది. చూడండి, ఇప్పుడు
చూడండి, ఫిబ్రవరి 1, 2020 ఆ బిల్ ఏం చేసేటప్పుడు బ్యాంక్ లో తాకట్టు పెట్టాడు. అంటే మనకి ఎంత డబ్బు వచ్చిందన్నమాట, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా 10,000 రూపాయల 200 రూపాయలు సెటిల్ చేస్తే ఎంత వస్తుంది, 9,500 రూపాయలు వస్తుంది. అంటే తెలుగులో ఏంటన్నమాట, నగదు ఆర్ బ్యాంక్ ఖాతా డేటా ఎంత, 9,500. డిస్కౌంట్ అంటే మనకి ఏంటన్నమాట, ఇక్కడ నష్టం. డిస్కౌంట్ అకౌంట్ డేటా ఎంత, 500. తెలుగులో కూడా డిస్కౌంట్ విషయం ఏంటన్నమాట, డిస్కౌంట్ అకౌంట్ డేటా. మన ఏం తాకట్టు పెట్టాము ఇక్కడ, బిల్స్ రిసీవబుల్ అంటే అదే రాయాలి. తెలుగులో ఏంటన్నమాట, వసూలు బిల్లు. అమౌంట్ ఎంత, 10,000. నెక్స్ట్ ఏంటి, బిల్లులు బ్యాంక్ డిస్కౌంట్ చేసుకున్నందున being discounted at bank. చూడండి, తెలుగులో డిస్కౌంట్లో సార్ చెప్తున్నాను చూడండి. మనకి డబ్బు వచ్చింది 10,000 రూపాయల బిల్లుని మనం ఎంత తాకట్టు పెట్టేస్తాం, 9,500 రూపాయలకి. అంటే నగదు ఆర్ బ్యాంక్ ఖాతా డేటా మనకు వచ్చింది కాబట్టి వాస్తవికత ప్రకారం డెబిట్ చేయాలి, డబ్బు తెచ్చుకున్నాం కాబట్టి. డిస్కౌంట్ అనేది మనకి ఏంటి, నష్టం. ఖర్చుని నష్టం ఏం చేయాలి, డెబిట్ చేయాలి. అంటే డిస్కౌంట్ అనేది నష్టం కాబట్టి 500 డెబిట్ చేయాలి. మన దగ్గర నుంచి ఏమి వెళ్ళిపోయింది, బిల్ వెళ్ళిపోయింది, వసూలు బిల్ వెళ్ళిపోయింది కాబట్టి క్రెడిట్ చేయాలి. నేరేషన్ మీకు అర్థమవుతుందో లేదో తెలుగులో మళ్ళీ చెప్తున్నా చూసుకుంటే దగ్గరగా, బిల్లును బ్యాంకులో డిస్కౌంట్ చేసుకున్నాను. బిల్లును బ్యాంకులో డిస్కౌంట్ చేసుకున్నాను. బీయింగ్ బిల్ డిస్కౌంటెడ్ బ్యాంక్. అర్థమైందా? ఇప్పుడు చూడండి, హరి దాంట్లో ఈ ట్రాన్సాక్షన్స్ ఎవరెవరి మధ్య జరిగాయి, రవి మధ్య బ్యాంక్ మధ్య జరిగాయి. దిస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ హెల్డ్ ఇన్ బిట్వీన్ బ్యాంక్ అండ్ రవి అన్నమాట. సో హరి అనేవాడికి ఏమవుతుంది అనమాట, ఇంటర్ఫియర్ ఉండదు. అంటే ఇతని సంబంధం లేదు. అంటే ఈ ట్రాన్సాక్షన్స్ ఎవరి మధ్య జరిగాయి, రవి మధ్య బ్యాంక్ మధ్య జరిగాయి. అంటే హరికి సంబంధం లేదు. అంటే ఇక్కడ ఏం రాసుకోవాలన్నమాట, నో ఎంట్రీ. మళ్ళీ చెప్తుంది, ఎవరి మధ్య జరిగాయి, రవి మధ్య బ్యాంక్ మధ్య. అంటే హరికి సంబంధం లేదు కాబట్టి ఏమవుతుంది అనమాట, 3వ ఎంట్రీ నో ఎంట్రీ అవుతుంది అనమాట. ఇది 3వ ఎంట్రీ, ఇది 3వ ఎంట్రీ. ఓకేనా? అతనికి సంబంధం ఉండదు, నో ఎంట్రీ అని రాసుకున్నాం. ఇప్పుడు 4వ ఎంట్రీ చెప్తున్నాను చూడండి. 4వ ఎంట్రీ ఇక్కడితో లెక్క అయిపోయింది. నాలుగో ఎంట్రీ చూసుకోండి. 4వ ఎంట్రీ ఏమొస్తుందంటే, ఇప్పుడు గడువు తేదీ లెక్క పెట్టండి. జనవరి 1 నుంచి 3 నెలలు అంటే ఎంత, ఫిబ్రవరి 1, మార్చి 1, ఏప్రిల్ 1. మన ఏం చెప్పాను మీకు ఇంగ్లీష్లోను తెలుగులోను, అనుగ్రహ దినాలు, డేస్ ఆఫ్ గ్రేస్ 3 రోజులు కలపాలని చెప్పాను. అంటే ఎంత అవుద్ది, జనవరి 1 నుంచి ఫిబ్రవరి 1, ఫిబ్రవరి 1 నుంచి మార్చి 1, మార్చి 1 నుంచి ఏప్రిల్ 1. 3 రోజులు కలిపితే ఏప్రిల్ 4. ఏప్రిల్ 4 2020. ఇప్పుడు హరి డబ్బులు కట్టేస్తాను అని చెప్పి ఎవరి దగ్గరికి వస్తాడు, రవి దగ్గరికి వస్తాడు. హరి కేమ్ టు రవి అండ్ ఈ పేస్ ద అమౌంట్ అని రిక్వెస్ట్ చేస్తాడు, నేను పే చేసేస్తాను అమౌంట్ అని. అయితే అప్పుడు రవి ఏం చెప్తాడు, బాబు హరి ఈ బిల్లు నా దగ్గర లేదు, దిస్ బిల్ వాస్ నాట్ రిటర్న్ బై మీ. ఈ బిల్ నేను అట్టి పెట్టుకోలేదు. మరి ఎక్కడికి పంపించేసాను, నేను బ్యాంకుకి పంపించేసాను, నువ్వు వెళ్ళి బ్యాంకులో కట్టేసుకో అని చెప్తాడు. అంటే దానికి సంబంధం ఉండదు. ఇప్పుడు రవికి నో ఎంట్రీ. ఎందుకని, గడువు తేదీన డ్యూ డేట్న ఎవరి దగ్గరికి వస్తారు, హరి రవి దగ్గరికి వస్తాడు. రవి ఏం చెప్తాడు, బిల్ నా దగ్గర లేదు, బ్యాంకులో తాకట్టు పెట్టేస్తున్నా అంటాడు. అప్పుడు హరి ఎక్కడికి వెళ్ళి డబ్బులు కట్టుకోవాలి, బ్యాంకులోకి వెళ్ళి డబ్బులు కట్టుకోవాలి. అంచేత రవికి సంబంధం ఉంటుందా, సంబంధం ఉంటుంది, నో ఎంట్రీ అనమాట. ఇప్పుడు హరి దాంట్లో రండి. హరి దాంట్లో ఏం రాయాలంటే ఏప్రిల్ 4, 2020 డేట్ వేసుకుని, ఇప్పుడు నేను దృష్టిలో ఏంటనమాట, ఇతని బిల్లు ఇతను తెచ్చేసుకుంటాడు, అంతే కదా. అంటే ఏమవుతుంది, బిల్స్ పేయబుల్ అకౌంట్ డేటా. బిల్స్ పేయబుల్ అకౌంట్ డేటా తెలుగు ఏంటనమాట, చెల్లింపు బిల్లులు అకౌంట్ డేటా
ఎంత 10,000. మన దగ్గర ఏం పోతుంది? క్యాష్ పోతుంది. టు క్యాష్ ఆర్ బ్యాంక్ తెలుగులో ఏంటన్నమాట? నగదు ఆర్ బ్యాంక్. అమౌంట్ ఎంత? 10,000. మ్యారేజ్ ఏంటి? బిల్లు ఆధారం చెందినందున డబ్బులు కట్టి ఏమన్నా ఉంటుంది. బిల్ హానర్ బిల్ హానర్. ఓకేనా? ఏం చెప్పాను? అది రవి దగ్గరికి వెళ్తాడు, నేను డబ్బులు కట్టేస్తానయ్యా అని చెప్తాడు. రవి ఏం చెప్తాడు? బిల్ నా దగ్గర లేదు, బ్యాంకులో తాకట్టు పెట్టేశాను అంటాడు. అంచేత రవికి ఇప్పుడు సంబంధం ఉందా? లేదు, నో ఎంట్రీ. అది దాంట్లో మాత్రం ఏం చేయాలి? బ్యాంక్ వెళ్ళి తన బిల్ తను తెచ్చేసుకుంటాడు, చెల్లింపు బిల్ అకౌంట్ అటారు. ఏం పోతుంది తన దగ్గర నుంచి? క్యాష్ పోతుంది. అంచేత క్యాష్ని ఏం చేయాలన్నమాట? క్రెడిట్ చేయాలి. నరేషన్ రాసుకోవాలి, బిల్లు ఆధారం చెందిన రాసుకోవాలి. ఓకేనా? ఇదే మోడల్ ఇంకో లెక్క చెప్తాను చూడండి నెక్స్ట్ వీడియోలో. సార్ కట్టండి సార్, ఇది సార్ జిడ్డు అనుకుంటుంది, కట్టండి కాదు దగ్గర సార్.